ప్రియరా దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం నుండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రభునంతులరా, ఇక్కడ మనం ఒక చిన్న ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే, సుంకరి అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. తర్వాత పరిసయ్యుడు అనే మరొక వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరు చేసే ప్రార్థనలో వేరువేరుగా ఉన్నాయి. ఒకరేమో హెచ్చించుకుంటూ ప్రార్థన చేశారు, మరొకరేమో తగ్గించుకుంటూ ప్రార్థన చేశారు. అయితే ఎవరికి వాళ్ళే నేను చేసేదే కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారు. పరిసయ్యుడు, నేను చాలా దీర్ఘ ప్రార్థన చేశాను, నేనేం చేశానో ఇది అన్ని దేవునికి చెప్పాను, నేను బాగానే ప్రార్థన చేశాను అని అనుకున్నాడు. ఆయన ప్రార్థన ఆయన దృష్టిలో కరెక్ట్గానే ఉంది. అలాగే సుంకరి తాను కూడా పరిసయ్యుడంత ప్రార్థన చేయలేదు, కానీ ఒక చిన్న ప్రార్థన చేశాడు. అది కూడా చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. సుంకరి దృష్టిలో ఇదిగో ఇలాగ తగ్గించుకొని ప్రార్థన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి పరిసయ్యుడు తాను చేసిన ప్రార్థన బట్టి నేను బాగానే చేశాను అనుకున్నాడు. సుంకరి తాను చేసిన ప్రార్థన బట్టి నేను తగ్గించుకొని ప్రార్థన చేశానులే అని అనుకున్నారు. అయితే మన ప్రార్థనలు మనం చేసామని అనుకుంటాం, ఎవరి ప్రార్థన వాళ్ళకి నచ్చుతుంది, బాగానే చేస్తున్నాం అని అనుకుంటాం. చాలామంది రోజు బైబిల్ చదువుతున్నాను కదా, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, అట్లాగే రోజు దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా అని ఎవరి భక్తిని గురించి వాళ్ళు బాగానే చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళే బాగానే చెప్పుకుంటారు. కానీ మన ప్రార్థనలో అవి సరి అయినవా కావా, మనం చేసింది కరెక్టా కాదా అనేది దేవుడే తేల్చాలి. దేవుడే తెలుస్తాడు. ఎలా తెలుస్తాడంటే, మనం చేసే ప్రార్థనలకి ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబులు రాకుండా ఉంటాయి. ప్రార్థన చేస్తాం కానీ జవాబులు రావు. జవాబు రాకపోగా మరలా ఏమనుకుంటామంటే, ఎంత ప్రార్థన చేసినా ఏం జరగలేదు అని నిరుత్సాహపడి ప్రార్థన చేయటం కూడా ఆపేస్తారు. అదొక టైపు. అలాంటి వారు కొంతమంది ఉంటారు. తర్వాత నువ్వు ప్రార్థన చేసేది దేవుడు ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు. అదొక ప్రార్థన.
అందరూ ప్రార్థన చేస్తారు, కానీ జవాబులు వచ్చే ప్రార్థన కొంతమంది చేస్తారు, జవాబులు రాని ప్రార్థన కొంతమంది చేస్తారు. అందుకని మనం చేసే ప్రార్థన అది దేవుని దృష్టిలో సరిగ్గా ఉందా లేదా అనేది పరీక్షించుకుంటూ ప్రార్థన చేయాలి. తర్వాత కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తే అవలేలగా ఒక అరగంట సేపు చేసేస్తారు. అది ప్రార్థనే, బాగానే ప్రార్థన చేసామనుకుంటాం. కానీ నీవు చేసిన ప్రార్థనకి జవాబు రావటం లేదంటే ఆ ప్రార్థనలో ఏదో ఫాల్ట్ ఉంది. నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే నీవు దేవుని దృష్టిలో బాగానే ఉన్నావని అర్థం. అందుకని అప్పుడప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. జవాబు రాని ప్రార్థనలు ఎంతకాలం చేసి ఉపయోగం ఏంటి? ఒక విషయం కోసం చేస్తూ ఉన్నావు, చేసి 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 జవాబు రాక అలిసిపోయావు. ఆ తర్వాత నిరాశ వచ్చింది, ఇప్పుడు ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లా, హృదయం కఠినం అయిపోతుంది. ఏంటి దానివల్ల ఉపయోగం? అయితే పిల్లరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా రావటం లేదా అనేది మన మాటల మీద లేక మన నోటి నుండి చెబుతామే ఆ మాటల మీద ఆధారపడదు. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు, కానీ నీ నోటితో చెబుతావే ఆ మాటలను బట్టి కాదు జవాబు వచ్చేది. మాటలు రావటానికి అవి హృదయంలో నుండి వచ్చే మాటలై ఉండాలి. నీ హృదయము యథార్థముగా ఉంటే, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయము వాక్యానికి భయపడుతూ ఉంటే, అలాగే నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉంటే, అలాంటి హృదయంలో నుండి వచ్చే ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఇతరుల మీద కోపం పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు. కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం ఉంటే ఆ కోపం అంతా తీర్చుకుంటా ప్రార్థన చేస్తారు. ఏంటి దానివల్ల ఉపయోగం? ఎవరైనా వాళ్ళ మాట లేదనుకోండి, ఇక వాళ్ళ మీద పెట్టి ఇండైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అంటే లోపల ఎవరి మీదో బాధ ఉంటే ఆ బాధ అంతా ప్రార్థనలో పెట్టి, ఎవరి మీదో నీకు కష్టంగా ఉంది ఆ కష్టమంతా నువ్వు ప్రార్థన రూపంలో పెట్టేసి ఏదో తిట్టినట్టు కొట్టినట్టుగా గంట సేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా బూడిదే, ఉపయోగం లేదు. నువ్వు ప్రార్థన చేయటమే నీకు తెలుసు, కానీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం. ఏంటా ఎంతసేపు చేసినా దేవుడు జవాబు ఇవ్వలేదు అనుకుంటావు, కానీ హృదయం యథార్థంగా లేకపోతే చేసే ప్రార్థన అంతా వృధా అయిపోద్ది. కానీ మనం చేసే ప్రార్థన తగ్గించుకొని వాక్యముతో నింపుకుంటూ, దేవుని వాక్యముతో నింపుకుంటూ, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. మనస్సులో ఇతరుల మీద కొన్ని కష్టాలు ఉంటాయి,
హృదయంలో ఇతరుల మీద కొన్ని బాధలు ఆయాసాలు ఉంటాయి, ఇంకా క్షమించలేని స్వభావం ఉంటుంది, ప్రేమించలేని స్వభావం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. వాటిని అక్కడే ప్రక్కన పెట్టి ప్రార్థన మాత్రం కంఠోపదంగా చేస్తూ ఉంటారు. వీటికి జవాబు రాదు. తర్వాత కొన్నిసార్లు పరిసయ్యులాగా హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తారు, వాటికి జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం చేస్తే వచ్చింది అని అంటే, ఆయన ఏమీ చేయలే. ఒకటి ఆయన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకున్నాడు. మన హృదయాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకోవాలి, అంతే. ఏదో మసిబూసి మారేడుకాయ చేశారు అని అన్నట్లు ఆ హృదయంలో లోపల ఏదేదో పెట్టుకొని పైకేదో భక్తి మాటలు, మంచి మంచి పదాలు, బైబిల్లో పదాలు నేర్చుకొని వళ్ళించి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థనకు జవాబు రాదు. కానీ సుంకరి ప్రార్థనలో ఏముందంటే తగ్గింపు ఉన్నది. అలాగే దేవుడు ఎంత గొప్పవాడు, నేనెంత తక్కువని అని గ్రహించుకున్నాడు. తర్వాత దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు అన్న సంగతి కూడా తెలుసుకున్నాడు. కావున పిల్లరా, మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలకు జవాబులు రావాలి అని అంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అలాగే దేవుని ఎదుట మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొంతమంది బహుగా తగ్గించుకొని ప్రార్థనలు చేశారు. అంటే దేవుని ఎదుట వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఆర్భాటాలని, వాళ్ళ యొక్క ఘనతల్ని ప్రక్కన పెట్టి దేవుని ఎదుట సాగిలు పడ్డారు. వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చినాయి. మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తే సుంకరి ప్రార్థన ఏమని చేశాడు? 13వ వచనం చదవండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎలాంటి ప్రార్థన చూడండి. ఈ ప్రార్థనలో ఏమేమి కలిసినాయి అంటే, నోరుతో దేవా పాపినైన నన్ను కరుణించమని చెబుతున్నాడు, నోటితో చెబుతున్నాడు. అదే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే దేవుని వైపు. కన్నులెత్తుటకైనా ధైర్యం చాలకంటే నువ్వు అంత పవిత్రుడివి, అంత గొప్పవాడు, నీ వైపు చూసే అంత ధైర్యం నాకు లేదు అని తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో 14వ వచనంలో ప్రభు ఆ ప్రార్థనకి రిజల్ట్ ఇస్తున్నాడు. ఏంటి ఆ రిజల్ట్? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చూసారా, నా ఎదుట మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతారు, నా ఎదుట మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. అంటే ఒకరిని పైకి లేవనెత్తడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉంది. ఒకరిని తగ్గించడం అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి హెచ్చించుట తగ్గించుట అనేవి అవి దేవుని పనులు.
జనరల్గా మనం ఏమనుకుంటామంటే హెచ్చింపబడాలి అని అనుకుంటాం. ఎవరైనా సరే ఏమనుకుంటామండి? హెచ్చింపబడాలి అనుకుంటాం. హెచ్చింపబడాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అది ఒకవేళ హెచ్చింపబడాలి అనే కోరిక నీకు ఉండి నిన్ను నువ్వే హెచ్చించుకుంటా ఉన్నావు అనుకో, దేవుడు చేసే పని ఏంటంటే నిన్ను తగ్గిస్తాడు ఏదో ఒక టైంలో. హెచ్చించబడాలనే కోరిక నీకు ఉంటే నువ్వేం చేయాలి చెప్పండి అందరూ? నీకు హెచ్చింపబడాలన్న కోరిక ఉంటే నువ్వేం చేసుకోవాలి? నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ శంకరి తగ్గించుకునే ప్రార్థన చేశాడు కాబట్టి ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చూసారా? ఈ తగ్గించుకోవటం అనేది దేనికి గుర్తుగా ఉంది అని అంటే 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా ఎలాంటి మనసు ఉండాలంటండి? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే నీలో ఆ తగ్గింపు, ఆ విరిగి నలిగిన హృదయము నీలో ఉంటే నీ హృదయంలో నుండి ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విని ఖచ్చితంగా జవాబిస్తాడు. విరిగి నలిగిన హృదయం, ఈ హృదయము ఎవరిలో ఉందా అని ప్రభు చూస్తాడండి, అందరినీ చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుని పరిపాలించడానికి మరి సౌలు తర్వాత ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో యవనస్తులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి యవనస్తులు? వాళ్ళల్లో ఎవరిని ఏర్పాటు చేసుకోకూడదు దేవుడు? అక్కడ దేవుడు ఎవరికి విరిగి నలిగిన హృదయం ఉంది, ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాటకు విధేయులు అవుతారు అది చూశాడు. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయా అని చూస్తే దావీదులో ఉన్నాయి. అందుకని దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మానవ బుద్ధి, మానవ స్వభావం ఏంటంటే దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించం. మనం హైఫైగా ఉండాలి, మనం మనుషులు మనల్ని గౌరవించాలంటే తగ్గించుకుంటే మరి మనల్ని లెక్క చేయరు, మనల్ని మనం హెచ్చించుకోవాలి అని అనుకుంటారు. మన స్థాయిని మనం తగ్గించుకోకూడదు, హెచ్చుగా ఉండాలి, అంటే ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలి అనుకుంటారు. మానవ బుద్ధి ఇలా ఆలోచిస్తుంది. దేవునికేమో అది నచ్చదు, అది నచ్చదు. అందుకని మనుషులు తగ్గించబడతా ఉంటారు. దావీదైతే విరిగి నలిగిన, అందుకని ఆయన ఈ కీర్తనలో రాస్తున్నాడు 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనగా, నా దగ్గర విరిగి నలిగిన హృదయం ఉంటే నన్ను వదిలిపెట్టవు ప్రభా, నా ప్రార్థన వింటావు, నా ప్రార్థనకు జవాబిస్తావని అలాగూ కనిపెడతా ఉన్నాడు. శంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. చూసారా? కాబట్టి తగ్గింపులో దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయటంలో ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఇంకొక వ్యక్తిని చూద్దాం, ఆయన ఎలా ప్రార్థన చేశాడు. మనకు బాగా తెలిసిన మంచి ధనవంతుడు, గొప్పవాడు, ఆయన ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం.
ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, చదవమ్మా. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఎవరి మాట్లాడుతుంది? ఎవరండినా? అబ్రహాము గారు. అబ్రహాం గారంటే ఎవరు? అబ్రహాం గారంటే ధనవంతుడా బేదోడా? చెప్పాలి. ఎలాంటి ధనవంతుడో చూడండి. 12వ అధ్యాయము. ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఆయన మామూలు ఆయన కాదు. మొదటి వచనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అదిగో ఎలాంటి జనంగా చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వృక్షములు నీ యందు ఆశీర్వదింపబడును. అంటే అసలు భూమి మీద ఉన్న వారందరూ నీ ద్వారా ఆశీర్వాదం పొందుతారు అనే ఆ ఆశీర్వాదము అబ్రహాముకి ఉన్నది. అసలు భూమి మీద ఉన్న వారందరినీ నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. నిశ్చయముగా నిన్ను గొప్ప చేసేదను, గొప్ప జనముగా నిన్ను చేస్తాను అంటున్నాడు. మరి ఇంత గొప్ప ఆయన ధనవంతుడు, అలాగే ఆశీర్వదింపబడిన వ్యక్తి, మరి అంత గొప్ప ఆయన ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గరికి వచ్చి? 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నా. ఈ రోజుల్లో చెప్పాలంటే ధనవంతుడి గురించి ఇంకా మనందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఉండే ధనం కంటే కూడా అబ్రహాముకి ఎక్కువ ధనం ఉంది. ఇంకా ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి ఉన్న ధనం కంటే కూడా ఎక్కువ ధనం ఉంది అబ్రహాం దగ్గర. దాన్ని బట్టి ఎంత గొప్పడో చూడండి. అంత గొప్పవాడు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను ధూళిని బూడిదను అంటున్నాడు. అదేంటి? అంత గొప్పవాడు దేవుని దగ్గర మరి ఇంతగా పోల్చుకుంటున్నాడంటే, దుమ్ముని ధూళినయ్యానంటే అక్కడ అర్థం ఏంటంటే పిల్లరా, మనకెంత ఉన్నా సరే దేవుని ఎదుటికి వచ్చేసరికి మనం ధూళి లాంటి వాళ్ళమే, దుమ్ము లాంటి వాళ్ళం. ఈనాడు సంఘాలలో ఈ అబ్రహాముకున్న మైండ్ ఉండట్లేదండి. అబ్రహాముకున్న మనస్సు రావటం లేదు. ఒక సంఘంలో ఒక సహోదరి ఫ్యాన్ తీసుకొచ్చింది మందిరానికి. ఏం తీసుకొచ్చింది? ఫ్యాన్ తీసుకొచ్చి అక్కడ సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇది మందిరానికి తీసుకొచ్చాను అని చెప్పి ప్రార్థన చేయించుకుంటే బాగుండేది. ఆమె ఏమందో తెలుసా? ఇదిగో అయ్యా ఫ్యాన్ తెచ్చాను,
నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే కరెక్ట్గా వెయ్యి ఫ్యాన్ అందంట. నేను ఎక్కడ కూర్చుంటానో అక్కడే ఉండాలి ఫ్యాన్, ఇంకెక్కడ వేసినా ఊరుకోను. నేను కూర్చునే స్థలంలోనే ఫ్యాన్ అయ్యి, అందుకే నేను ఫ్యాన్ తెచ్చాను, ఇదిగో తీసుకో అని ప్రార్థన చేయమని. ఏమనుకుంటున్నారు వీళ్ళు దేవుని ఎదుట? ఎంత గొప్పోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు? దేవుని ముందు ఏమనుకుంటున్నారు అసలు? ఎలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు? నాకు కూడా ఇలాగే జరిగింది ఒకసారి. నేను మందిరానికి కావాల్సిన అన్ని ఫ్యాన్లు ఇస్తానంటే, ఈ పాత మందిరంలో అన్ని ఫ్యాన్లు ఇస్తాను, కానీ అన్ని ఫ్యాన్ల మీద నా పేరు రాయాలి అన్నాడు. నీకు వందనాలయ్యా, అసలు ఏమి తీసుకురావద్దు పో అన్నా. కానీలా అసలు నువ్వు ఒక్కడ కూడా తేవద్దు, అసలు నీదంటూ మందిరంలో ఏం ఉండకూడదు, వెళ్ళిపో అన్న. దేవుని ఎదుట నువ్వెంత, నీకు ఇచ్చింది ఎవరో? దేవుడు. నువ్వు దేవునికి ఇచ్చేది ఏముంది? అబ్రహాం గారు నేను ధూళినయ్యా దుమ్మునయ్యా అని తగ్గించుకుంటున్నాడు. కొంతమందికి అండి ఈ తగ్గింపు రాదు. నేను గమనిస్తూ ఉంటాను. ఈ పండగల రోజు పలహారాలు తిని పేపర్లు కవర్లు అక్కడక్కడ పడేసి వెళ్తే, బాయ్ అన్నీ ఏరండి, అవన్నీ శుభ్రం చేయండి, ఆ వాటర్ గ్లాసులు ఏరండి, ఇలాంటి పనులు చెబుతూ ఉంటే అలాగూ వంగి ఏరటం అంటే తగ్గించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏరినట్లుగా బయటికి వెళ్తారు. జనాల్లో నుండి అటటట చూసుకొని తప్పుకొని వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అన్నయ్య నన్ను చూడలేదులే, జనాల్లో తప్పుకొని వచ్చాను అనుకుంటారు.